ఒక ప్లాన్, ఒక పద్ధతి లేకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే దాని అంత హర్రర్గా ఏది ఉండదన్నమాట. సో దానికోసము ఇప్పుడు లైక్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మనకు C23 అదేవిధంగా C20కి సంబంధించి ఏపీ డిప్లొమా ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. దానికి తగినట్టుగా మనం అంటూ ఒక ప్లానింగ్లో మనమైతే వెళ్దాం. సో ఎవరు ఫెయిల్ అవ్వకుండా మనమైతే చూసుకునే బాధ్యత మన పైన అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చేసే డైలీ సిరీస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనమైతే క్లియర్ చేస్తాం. అండ్ మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళేంత వరకు మీకు గుండె నిండా ధైర్యం కావాలంటే ఈ వీడియోస్ని అయితే ఖచ్చితంగా చూడండి. మనం సబ్జెక్ట్ వైజ్గా అండ్ డీటెయిల్గా యూనిట్ వైజ్గా డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్క చాప్టరు, ప్రతి ఒక్క యూనిట్, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఏం చదవాలి, ఏం చదివితే మనం ముందుకెళ్ళాలి. ఓకే, ముందుగా మనమైతే C23కి సంబంధించిన థర్డ్ సెమ్ ఎగ్జామినేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది మనకు అక్టోబర్ అండ్ నవంబర్ 2024లో ఈ యొక్క థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అనేటివి జరగబోతున్నాయి. ఓకే, దీనికి సంబంధించిన రిజల్ట్స్ మనకు డిసెంబర్ ఎండింగ్లో కల్లా మనకైతే వచ్చేస్తాయి, లేదు అంటే జనవరి కల్లా వచ్చేస్తాయి అనమాట. ఇది అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. మనకి ప్రెజెంట్ వచ్చేసరికి ఈ థర్డ్ సెమిస్టర్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీకు నా నుంచి వచ్చే గైడెన్స్ అయితే చాలా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సబ్జెక్ట్ వైజ్గా ఏ టాపిక్ చదవాలి, లైక్ ఏ యూనిట్ చదవాలి, ఆ యూనిట్లో ఏది ఇంపార్టెంట్, ఇవన్నిటి గురించి మనము ఎదర్ C20 స్టూడెంట్స్కి అండ్ C23కి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. బట్ నాకు మీ నుంచి కావాల్సిన రెస్పాన్స్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియో చూసే టైంలోనే మీరు కామెంట్ చేసేదానికి ఆప్షన్ అయితే ఉంటుంది కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ C23 స్టూడెంట్ అయితే, C23 నుంచి ECE స్టూడెంట్ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను C23 స్టూడెంట్, ECEలో నేను చదువుతూ ఉన్నాను, నాకు ప్రజెంట్ థర్డ్ సెమిస్టర్, నాకున్న సబ్జెక్ట్స్ ఇవి, ల్యాబొరేటరీస్ ఇవి. అండ్ C23 త్రిబుల్ ఈ స్టూడెంట్ని. ఓకేనా, ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ రాయబోతున్నాను, నాకున్న సబ్జెక్ట్స్ ఇవి, ల్యాబొరేటరీస్ ఇవి. ప్రతి ఒక్క స్టూడెంట్ నాకు ఈ కామెంట్ అయితే రావాలి. ఓకే, ఇది మీకు డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్టింగ్గా నేను చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు ఎంతవరకు నా వీడియోస్ అనేటివి మీకు గ్రాప్ చేసుకోగలుగుతున్నారు అనేది మీ యొక్క అటెన్షన్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా, C20 స్టూడెంట్స్ అయితే నేను ప్రజెంట్ C20 ఓకేనా 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే రాయబోతున్నాను. నేను ఎలక్ట్రికల్ బ్రాంచ్ స్టూడెంట్ని, నాకున్న సబ్జెక్ట్స్ ఇవి 5th సెమిస్టర్లో. ఓకే, దీన్ని బేస్ చేసుకొని నేను మీకేంటంటే సబ్జెక్ట్ వైజ్, యూనిట్ వైజ్గా అండ్ బ్రాంచ్ వైజ్గా మీకైతే వీడియోస్ అనేవి రిలేటెడ్గా రిలీజ్ చేస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ మీకు సంబంధించిన C23 అండ్ C20కి సంబంధించిన కొన్ని కరికులమ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. కొంతమంది అయితే లైక్ కొన్ని బ్రాంచెస్ అయితే నేను ఈవెన్ సెర్చ్ చేస్తూ ఉన్నాను, బట్ అయితే నాకైతే ఫైండ్ అవుట్ అయితే చేసుకోలేకపోతున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఆ కరికులమ్స్ ఉంటే మాత్రం ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడి ఉంది కదా, bsdvpbusiness68@gmail.comకి అయితే మెయిల్ చేయండి. మీ దగ్గర ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ECE స్టూడెంట్ అయితే అండ్ త్రిబులీకి సంబంధించిన కరికులం వేరుంటుంది, ఈసీకి సంబంధించిన కరికులం వేరుంటుంది, సిఎస్సికి సంబంధించిన కరికులం వేరుంటుంది, మెకానికల్కి సంబంధించిన కరికులం వేరుంటుంది, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కరికులం వేరుంటుంది. ఈవెన్ మీరు ఎనీ అదర్ బ్రాంచెస్ ఏయుటి లైక్ ఆటోమొబైల్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి మనకు డిప్లొమాల బ్రాంచెస్ అనేటివి. ఆ బ్రాంచెస్కి సంబంధించిన కరికులమ్స్ మీ దగ్గర ఉన్నా కూడా నాకు ఒకసారి అయితే ఈమెయిల్ అయితే చేయండి. ఎదర్ C20 వాళ్ళది కూడా నాకైతే చాలా ఇంపార్టెంట్, మీ కరికులమ్స్ కూడా నాకైతే కావాలి. ఒకసారి అయితే మీ కరికులమ్స్ కూడా నాకైతే మెయిల్ చేయండి. ఒక్కొక్క కరికులంని నేను ఫైండ్ అవుట్ చేసుకొని ఎవరికి ఏంటి ఇంపార్టెన్స్ అనేది మీకైతే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఈ వీడియో కింద కామెంట్స్ మాత్రం గైస్ సిన్సియర్గా మీరైతే మీ స్టడీస్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అయితే మీరు కామెంట్స్ చేయండి. లైక్ ఏంటి అంటే మీ సిన్సియారిటీని బట్టి నేను ఇంకా కొంచెం యాక్టివ్గా వీడియోస్ చేయడానికి అయితే అవుతుంది. మీ కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, C23 నాది ఈ బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికలా, ఈసీఈనా, సిఎస్ఈనా, ఏదో ఒక బ్రాంచ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్నాము అండ్ నాకున్న సబ్జెక్ట్స్ ఇవి.
ఓకే, థర్డ్ సెమిస్టర్లో మాకు ఉండేది ఇవి, ఈ సబ్జెక్ట్స్ మేము ప్రజెంట్ లర్నింగ్ చేసుకొని ఎగ్జామ్స్కి అయితే రాయడానికి రెడీగా ఉన్నాము అనేసి. ఓకే, ఇది జస్ట్ మీ ఇంటరాక్షన్ నా మధ్య ఎంతవరకు ఉందనేసి తెలియడం కోసము. ఓకే, థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో మనం ఏంటి అంటే మన మెయిన్ గోల్ ఏంటి, బిఎస్డివిపి తెలుగు టెక్ ఛానల్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే పాస్ పర్సంటేజ్ అనేది, ఓకే, పాస్ పర్సంటేజ్ అనేది చాలా వరకు అయితే ఇంక్రీజ్ అవ్వాలి, ఇంక్రీజ్ అయ్యే తీరాలి. ఓకే, సో లాస్ట్ టైం మనకు ఫస్ట్ ఇయర్కి సంబంధించి సో పాస్ పర్సంటేజ్ అనేది లో మోడ్లో అయితే ఉంది, బట్ ఈ లో మోడ్ని కాస్త మనమైతే అప్ మోడ్ చేసేయాలి. ఓకే, సో అదేవిధంగా C20 వాళ్ళు 5th సెమిస్టర్కి సంబంధించి కూడా మనకు పాస్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో కమింగ్ వీడియోస్లో మీకేంటంటే నేను ఫస్ట్ అయితే మీకు ఓపెన్గానే చెప్తున్నాను, ఫస్ట్ వీడియో అయితే C23 స్కీమ్కి సంబంధించి వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఓకే, సో అది ఏ బ్రాంచ్ ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఈజీగా అర్థమవుతుంది. బ్రాంచ్ని తీసుకుంటాను, ఆ బ్రాంచ్లో ఉన్న సబ్జెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఆ సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఏ సబ్జెక్ట్కి మనం ఎంత హవర్స్ అనేది కేటాయించాలి, ఓకే, అవి ఎలా చదివితే మన మైండ్కి ఎక్కుతాయి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది కమింగ్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దాంతోపాటు ఈ C23 స్టూడెంట్స్కి మ్యాథ్స్ M2 అనేది ఈ ఇయర్ అయితే ఉంది. ఓకే, సో మీరు అక్టోబర్ నవంబర్లో M2 సబ్జెక్ట్ అనేది రాయబోతున్నారు. మీకు చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మీరు M2ని క్లియర్ చేయాలంటే కొంచెం హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దాన్ని కొంచెం గుర్తు పెట్టుకొని రిమైనింగ్ సబ్జెక్ట్స్కి ఎంత టైం కేటాయించాలి, దీన్ని ఎంత టైం కేటాయించాలి, హ్యాండ్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. మీకు A to Z ఎవ్రీథింగ్ అయితే నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఈ యొక్క C23 ఎగ్జామ్స్, C20 ఎగ్జామ్స్ మనమైతే క్లియర్ చేసుకునేదే మన మెయిన్ గోల్ పెట్టుకున్నాం. ఓకే, సో ఇది ఈ టోటల్ వీడియోలో. సో దయచేసి మీ నుంచి నాకు సహకారం ఏంటి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ చేయాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి నాకు C20, C23కి సంబంధించిన కరికులమ్స్ మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ సో మీరైతే నాకు మెయిల్ అయితే చేసేయండి. సో నేను దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఒక ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటాను. ఈవెన్ మీకు ల్యాబొరేటరీస్ ఏమున్నాయనేసి కూడా మీకు తెలియాలి. ఇది ఇంకా మనకు సెమిస్టర్ స్టార్టింగే కాబట్టి నేను కామెంట్స్ చేయడానికి కామెంట్స్ రిక్వెస్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. మీకు ఎంతవరకు ఇప్పటికి C23 స్టూడెంట్స్ వచ్చేసారు, చాలా వరకు దెబ్బతిన్నాం మనము ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో. C23 థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంకా దగ్గరకు వస్తూ ఉన్నాయి అండ్ సెమిస్టర్ అనేది కూడా స్టార్ట్ అయి ఉంటుంది. మీకు ఎంతవరకు నాలెడ్జ్ అనేది పెరిగింది, మీ యొక్క సబ్జెక్ట్స్ ఏంటివి అనేసి మీకు ఎంతవరకు గుర్తుకున్నాయి అనేసి మీకు కనీసం ఈ కామెంట్లో అయినా మీకు గుర్తుకుండిపోవాలి, అరే ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు అనేసి. ఓకే, ఇది మనకు ఫస్ట్ టిప్ అనమాట మన యొక్క యూట్యూబ్ జర్నీలో. ఓకేనా, సో దీన్ని బట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఏమని చేస్తారు తెలుసా, వెంటనే రీసెర్చ్ చేస్తారు, అరే ఏమున్నాయిరా C23లో మనకి థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ ఏంటివి, ఓకే, సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా తెలియని వాళ్ళు కొంతమంది. సో అరే గడిచిపోనిలే ఆటోమేటిక్ గుర్తుకుంటాయనేసి అలా వద్దు. మనము ఏం చదువుతున్నాము, ఏం చదవాలి, మన ఏం ఏంటి అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుకుండాలి. ఆ ప్లానింగ్ బట్టి మనము స్టెప్ బై స్టెప్ అనేది వేస్తూ ఉండాలి. ఓకేనా, సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో ఇలాగే మీకు మంచి మంచి టాపిక్స్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఏ ఒక్క వీడియోని కూడా మీరు మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్క వీడియో అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.